लिंगाय सायं तत्त्वज्ञानं पापं पुण्यं सुखम् ओम हर महादेव शंभो महादेव शंभो उत्तीर्णता प्राप्त्यर्थम उन्नत पदविनुगुणता प्राप्त्यर्थम श्री कामाक्षी समेत सोमेश्वर समुद्रस्य परिचदम शिव अष्टोत्तर भुजान्त विषयकर्ता आराधन विषय नमः ओम श्री कामाक्षी समेत नारायण नमो नमः ओम काममंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै नकाराय नमः शिवाय नमः नमः शिवाभ्यां नवयवनाभ्यां परस्पराभ्यां नागेन्द्र कन्या वृषकेन्द्राभ्यां नमो नमः शंकरपार्वती भूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे असु सदा शिवो ओम श्री कामाक्षी देवी समेत श्री सोमेश्वर स्वामी देवताभ्यो नमः आनंदगर्भुनि धनं धान्यं भवप्रलाभं शतसंवत्सरं दीर्घामायुरस्तु तथास्तु ओम श्री सोमेश्वर स्वामी कामाक्षी देवतानुग्रहकटाक्ष सिद्धिरस्तु धनं धान्याभिवृद्धिरस्तु मनोवाञ्छिता फलसिद्धिरस्तु तथास्तु सिद्धिरस्तु धनं धान्यं बहुप्रलाभं श्री कामाक्षी समेत సైడ్ రండి అక్కడ పెట్టలే చాలు ఓం జిమాస్యాదో పార్వలిగోత్రోస్తవస్యాః వాసుదేవస్యాః సర్వతే సంజారాణ్యాం సముద్రస్యాః యశ్రునామదేవస్యాః సముద్రస్యాః సహ కుటుంబానాం ఆయుష్యారోగ్యైశ్వర్య మనోవాంఛాబలసిద్ధ్యర్థం సంతాన సౌభాగ్య శుభాబలవాక్యర్థం వర్షే వర్షే ప్రయోగానాం మనోవాంఛితాబలసిద్ధ్యర్థం ధనధాన్యాభివృద్ధ్యర్థం పుత్రబోధం సుగోత్రాభివృద్ధ్యర్థం శ్రీ సకలానాదిక పురుషకార్తిందాపరసకలస్తు శతమానం భవతి సతాయ పురుషః రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వై శ్రవణాయ మహే కవిం కామగామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం ధ్రువం దేవో జావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతరింద్ర సదాయ పురుషః సదేంద్రయే ఆయుష్యేవేంద్రయే ప్రతిష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ इष्टकाम्यार्थमनोवांछिताफलसिद्धिरस्तु श्री विजयलक्ष्मीदेवी कटाक्ष सिद्धिरस्तु सकल राजकीय उत्तीर्णता प्राप्तिरस्तु परमेश्वरानुग्रह कटाक्ष सिद्धिरस्तु श्री कामाक्षी समेत सुनितस्तु धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घामायुरस्तु हर हर महादेव शंभो परमेश्वरानुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु शतमानं भवति सताय पुरुषः शतेन्द्रिये
ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి. అన్న ఒకసారి అన్న ఒక సెకండ్ అన్న 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 అరే అందరు చూడండి హరే 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 హరే
చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరి కోరిక ఏంటంటే మేము మున్సిపాలిటీలో కలవం చెల్లూరును మాకు సపరేట్ గా చెల్లూరిని పంచాయతీ చేయాలని చెప్పి మా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాబు గారితో మాట్లాడి మా నాయకులు ఏం చెప్పారు అది చేసి తీరుతా అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నానయ్యా. అట్లాగేనైనా ముఖ్యంగా మనల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బాబు గారు రావడం మనందరం కూడా మరి నెల్లూరు జిల్లాకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నానయ్యా. ఇకపోతే ఇటీవల నా ప్రత్యర్థి నా గురించి సునీల్ కుమార్ రౌడీ అని ప్రస్తావించాడు. ఆయన ఎవరు రౌడీలో, ఎవరు గుండాలో, ఎవరు స్మగ్లర్లో, ఎవరు ప్రాణాలతో ఆడుకుంటారో, ఎవరు ప్రాణాలు తీస్తారో రాపుడు పోయి తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది గూడూరు, ఒక సునీల్ కుమార్ అంటే గూడూరు నియోజకవర్గం అన్నట్టే నేను చెప్తున్నా. ఈరోజు నాది నా గడ్డేది, నేను పుట్టిన గడ్డేది గూడూరు గడ్డ అన్నంటే మమ్మల్ని వాళ్ళందరినీ అన్నట్టు తెలియజేస్తున్నా. నీపై నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే అనవసరం మాట్లాడే అవసరం. ఎందుకంటే నువ్వు ఎట్లా ఎక్కడ 13 దేనిపైన ఉండవు, ఎట్లా వెళ్ళిపోతావు, సత్తుకొని వెళ్ళిపోతావు. కాబట్టి నీతో నాకు అనవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ మాట్లాడేటప్పుడు ఎవరు గుండో ఎవరు రౌడో జనాలు తెలుసు, రాపురోడు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇకపోతే మనం ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసాం. ఓట్లేసిన పాపానికి ఈ రోజు అనుభవిస్తున్నాం. ఎందువల్లంటే అమ్మఒడి అని చెప్పాడు. అందరికీ ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు మా మహిళలకి. అయ్యా నేను చెప్పింది ఒక్కరికేను, నేను ఇచ్చేది 15,000 అన్నాడు. సరే పెంచుతున్నానమ్మా అంటే 13,000 ఒక్కరికి. అంతే కదమ్మా, అంతే కదా, మోసం చేసేది మనం. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తెలియజేరా ఒక పెట్టుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 55,000, నలుగురుంటే 60,000 అమ్మా. అలాగే జగన్మోహన్ గారు గవర్నమెంట్ లో మన స్పోర్ట్స్ ఉంటే అమ్మఒడి కట్టు, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటే అమ్మఒడి కట్టు, మనకి పొలాలు ఉంటే అమ్మఒడి కట్టు. రేపు మన గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తల్లి ఏ కండిషన్స్ కూడా లేవు, అందరికీ అమ్మఒడి చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. అలాగే అమ్మా సంవత్సరానికి తల్లి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? 3. ఈ జిల్లాలో మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఫ్రీగా తిరగచ్చమ్మా. ఛార్జీలే లేవు మీకు, ఎక్కడా తిరగచ్చు. ఫ్రీ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం బాబు గారు ఇచ్చారు తల్లి మీకు. అట్లాగే తెల్లరా మన ఇంట్లో 19 సంవత్సరాలు దాటి ఏమ్మా 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నెల 1,500 రూపాయలు ఇస్తారు మా బాబు గారు. ఎంతమంది ఉన్నారు 15,000 ఇస్తారు మా బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. తర్వాత 60 సంవత్సరాలు వస్తే ఎంతమ్మా పెన్షన్ అమ్మా? శబాష్ అమ్మా. ఫస్ట్ ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు అమ్మ. తర్వాత 200 అయినమ్మా. అది 200 నుండి 2,000 చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారమ్మా. ఈయన నేను గెలుస్తానే 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 పెంచి మొన్నటికి 3,000 చేశాడమ్మా. మళ్ళీ ఇప్పుడు ఎంత పెంచుతామంటే మేనిఫెస్టో ఏం చెప్పాడు తెలుసా? 500 పెంచుతాడంట, విడుదల వాడిగా పెంచుతాడంట. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పి తెలుసా? ఏమా డైరెక్ట్ 4,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే తెలంగాణ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగే మొదటి నెలలో అంటే వచ్చే నెలలో ఫస్ట్ 7,000 ఇస్తాడమ్మా. అంటే తర్వాత 4,000 ఇస్తాడమ్మా అందరికి. కాబట్టి బాగుందా బాలేదమ్మా చెప్పండి. అట్లాగే తెలంగాణ ఈరోజు బిడ్డలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రులు బతకలేక అప్పులు పాలే ఇబ్బంది పడే కార్యక్రమం ఉందయ్యా. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తిస్తాం. ఎవరైతే బిడ్డలు తల్లిదండ్రులు చూడకుండా ఎవరైతే అనాథలుగా ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా. అట్లాగే
అంటే మీ ఆస్తులు మొత్తం ఒరిజినల్ సాయం ఉంటాయి. మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన అమ్ముతు కావాలా ఆలోచించండి. అమ్మా అదేమన్నా వాళ్ళ ఆయన సంపాదించాడమ్మా, మనకేమన్నా వాళ్ళ చిన్నాయన సంపాదించాడమ్మా. మన ఆయనలో మన చిన్నాయన సంపాదించిన ఆస్తికి నువ్వెవరయ్యా? నీ దగ్గర మేము డబ్బులు చెప్పండి, నీ దగ్గర మేము ఇచ్చేది మా డాక్యుమెంట్లు. కాబట్టి దానికి అర్థమైందంటే త్వరలో మన ఆస్తులను కూడా పొదవ పెట్టేసి అప్పు తెచ్చుకునే ప్రయత్నంలో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తుంటారు. అమ్మా ముఖ్యంగా ఆయన గెలవడమే మందు ఎత్తేస్తాడమ్మా. మందు ఎత్తాడా తల్లి? మందు ఎత్తాడా? ఎత్తాడు తల్లి? ఎత్తకపోయినా 60 రూపాయల క్వార్టర్ని 200, 300 చేశాడు. అవునా? మా అన్నలు మా తమ్ముళ్ళు గాంధీ షాపులు పోయి 200 క్వార్టర్ ఉందా 300 క్వార్టర్ ఉందా అడిగే తప్ప బ్రాండ్ కూడా తెలియదు మా వాళ్ళకి అమాయకులకి. ఏ బ్రాండ్ తాగుతున్నాడు కూడా తెలియదు. అమ్మా అది మొత్తం కల్తీ మద్యం అమ్మా. ఈరోజు ఈ రాష్ట్రంలో మందు తాగి 30,000 మంది చనిపోయారమ్మా. అలాగే 30 లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారు తల్లి ఆ మందు తాగి. ఆ బాండ్లు కూడా కుదపెట్టాడమ్మా. ఆ బాండ్ కూడా పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే ఇంకా 15 సంవత్సరాలు మా ఆంధ్ర ప్రజలు తాగుతారా, దానికి వచ్చే ఆదాయాన్ని మీకు కడతాయని చెప్పి ఈరోజు బాండ్ కూడా తాకట్టు పెట్టే విషయం. అలాగే తెల్లారా సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేశాడమ్మా. అలాగే తెల్లారా మీ పాసుబుక్కుల మీద అన్నా ఈసారి మంచి బ్రాండ్ వస్తుంది మీకు. తక్కువ రేటుకి మంచి బ్రాండ్. అట్లాగే తెల్లారా మీకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారా? మీ అంతా పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో అవి తీసుకునే బ్యాంకులో ఇది కూడా చూడడానికి ఇస్తూ ఉంటారు. మీ తాతలు సంపాదించిన ఆస్తి, మీ నాన్నలు సంపాదించిన ఆస్తి పైన ఈయన ఫోటో ఏందా? ఎవరైనా చెప్పండి, న్యాయం చెప్పండి. చివరికి కుల సర్టిఫికేట్ల మీద కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటో. చివరికి అంగన్వాడీ కేంద్రాలు చరముద్రల పైన కూడా ఆయన ఫోటో. ఎక్కడా ఇంతమంది ముఖ్యమంత్రి పరిపాలించారు రాష్ట్రాన్ని, ఎక్కడా లేకుండా అంత పిచ్చి పడిపోయింది దానికి. అర్థం చేసుకోండి మీరు అందరూ. ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి పైన 6 లక్షలు అప్పు ఉంది. మనం అందరినీ కూడా పెట్టేసినాడు. మనందరి పైన 6 లక్షలు అప్పు ఉంది. అట్లాగే రేపు చంద్రబాబు నాయుడు గెలిచాయా చదువుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో ఇంటికాడ వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు యువకులు 3,000 రూపాయలు ఇస్తాడు అందరికీ, ప్రతి ఒక్కరికి. అట్లాగే ఈ రాష్ట్రంలో యువత కోసం 20 లక్షల ఉద్యోగాల్ని వెంటనే ఫిలప్ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని తెలియజేస్తున్నాయి. అలాగే మొదటి సంతకం డిఎస్ఏ టీచర్ స్థాయి పైన సంతకం పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే పరిశ్రమల్ని ఆహ్వానిస్తాం. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు ఆహ్వానిడు. పరిశ్రమలు భయపెట్టి తరివేస్తాడు. వాళ్ళని డబ్బులు అడిగి వీళ్ళని డబ్బులు అడిగి తరివేసి. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త పరిశ్రమలు స్థాపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికే చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడినా, అలాగే వాలంటీర్లు పాపం 5,000 రూపాయలకి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే రాజీనామా చేయమంటారు పెద్ద మనుషులు. నువ్వు ఇచ్చేది 5,000, పుష్టి 5,000 నువ్వు ఇచ్చేది. దానికి ఈరోజు బలవంతంగా వాళ్ళకి ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించాడు. ఆయన మీకు ఉద్యోగాలు పోయినైనా రేపు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందైనా మేము 10,000 రూపాయలు ఇస్తాం. ఆయన మీకు గౌరవం వేస్తాం. ఆయన ఇచ్చే 5,000 రూపాయలే, మేము 10,000 ఇస్తాం. మాకంటే వాలంటీర్లు అంటే మాకేం పగలేదు. వాళ్ళు కూడా మన వాళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాలంటీర్లకి దండం పెడుతున్నామయ్యా బాబు, మీరు రాజీనామా చేశారు, ఎలక్షన్ ప్రచారానికి పోతాయా, రేపు మళ్ళీ మేము గెలిస్తే మళ్ళీ అదొక ముద్ర పడుతుంది మీకు. కాబట్టి అంత దూరం మీరు తీసుకుపోవాలని చెప్పి మీ పేరు నమ్మకం ఉంది. ఎందుకంటే అందరూ బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేస్తున్న వాళ్ళు. ఆలోచించండి, ఎవరైనా ఉద్యోగం ఇచ్చి నోటి కార్డు కూడా కొడతారంటాయా? చెప్పండి, ఉద్యోగం ఇచ్చి నోటి కార్డు కొడతారా? ఉద్యోగం ఇచ్చి రోజు వాళ్ళు నోటి కార్డు కూడా తీసి భయపించి వాలంటీర్ చేత అదేం చేస్తున్నారు కొంతమంది బడా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. అది చెప్తున్నాం. మేము కూడా అన్ని గుర్తు పెట్టుకుంటాం. అలా వడ్డీ సహా ఖచ్చితంగా చెల్లిస్తాం. చెల్లించుకుని అనుకుంటారేమో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, జనసేన కార్యకర్తల పైన, బీజేపీ కార్యకర్తల పైన పెద్ద అక్రమం చేసుకుని కూడా రేపు బాబు రాగానే అన్ని తీసేస్తామని చెప్పి నేను తెలియజేస్తాం.
దృష్టి అంతా ఉంది మా పైన మాకు. రేపు మీ పరిచయం ఆలోచించుకోండి. రేపు మీ పరిచయం అదే గట్టి. ఏం దాంట్లో మొహమాటం లేదు, ములాజులు లేవు. మళ్ళీ మీరు రకరకాల వెంచర్లు వేసి రకరకాల చర్చలు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తామని ఏమో అనుకుంటారేమో. ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీలకి అక్కడి వాళ్ళు పంపించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఎవరితో ఉన్నా కానీ అర్థంగా పడతాం, పార్టీ చేసుకోమని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి స్వార్థ రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మీటింగ్ చెందుకు వచ్చారు. వచ్చిన సందర్భంగా తెలుగు గంగ కాలంని ఆ యొక్క తూముల్ని హైట్ చేసి కట్టిస్తానని చెప్పాడయా. ఖచ్చితంగా రేపు గెలవడం తెలుగు గంగకు సంబంధించిన తూములన్నీ కూడా హైట్ చేసి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముస్లింస్ షాజీ మంజిల్ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినటువంటి షాజీ మంజిల్ని రేపు తెలుగుదేశం పార్టీ రాగానే కట్టించి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే పొరపాటు ఉండదు, చెప్పిన మాటలు అబద్ధం ఉండదు. అందరిలాగా అబద్ధాలు చెప్పే అలవాటు అయితే నాకైతే లేదు నాన్న. ఖచ్చితంగా మా ముస్లిం సోదరులకి షాజీ మంజిల్ కట్టించేటువంటి పరిస్థితి. మగ్గాలు చేయని సేవలు ఉన్నారు, వాళ్ళకి 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అయినా 500 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అది అలాగే సంవత్సరానికి 36,000 కూడా ఆ యొక్క చేనేత కార్మికులకి ఇస్తానని చెప్పి కూడా బాబు గారు వాగ్దానం చేశాడే, అది కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ ఉన్నది, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక్క బీసీ కూడా గూడూరు మండలంలో ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. దాదాపు 60-70 రావాల్సినవి ఒకే ఒకటి వచ్చింది. బీసీలందరూ కూడా ఓసీ దాంట్లో వేసి గెలిచారు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా బీసీ జనాభా ఎంత ఉందో అంత ఆ విధంగా పార్టీ టికెట్లు ఇస్తాం, బీసీలు నాయకులు చేస్తాం, సర్పంచులు చేస్తాం, ఎంపీటీలు చేస్తాం, జడ్పీటీసీలు చేస్తాం అని చెప్పి మీ అందరూ కూడా బీసీలకి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి. మేము మోసగారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా, లేకపోతే అనుభవజ్ఞులు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలో మీరు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటేగా, సునీల్ కుమార్ గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గూడూరులో చదువుకున్నా, కాలేజీలో మున్సిపల్ చైర్మన్, మళ్ళీ ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ ఎమ్మెల్యేగా అయినా, మళ్ళీ ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు మేము ముందుకు వస్తున్నా. రేపు కూడా సునీల్ కుమార్ బతికినా సచ్చినా గూడూరే, వాళ్ళు గుడిచిపోయేది గూడూరులోనే, మిగతా పరిస్థితి కాదు. ఎందుకంటే సునీల్ కుమార్ లోకల్ పెట్టుకోవద్దని చెప్పి నాన్ లోకల్ ఎత్తేస్తున్నా. లోకల్లో పెట్టుకోకూడదు, నాన్ లోకల్ మనుషులరా. మీరు ఎట్లా వస్తారు టూరిస్టులు, మీరు టూరిస్ట్ చూసుకోకూడదు తప్ప మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలే మీకు రేపు 13వ తేదీ బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మహాకూటమి బీజేపీ యువ నాయకుడు, నిజాయితీ గల నాయకుడు మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అక్రమంగా కేసులు పెట్టి బాబు గారిని జైల్లో ఉంటే బాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాబు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి చెప్పిన ధైర్యాన్ని మా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా. అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు నేను మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీ జరుగుతున్నా ప్రతి దగ్గర కూడా నిబద్ధతతో పట్టిన జెండాను తెంచకుండా మనతో మొత్తం ఫాలో అవుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు. నిజంగా జనసేన నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఎన్డీఏ బీజేపీ నాయకులు ఇప్పుడంతా ముసలి ఉన్నారు, ఇప్పుడంతా కుర్రోళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా యాక్టివ్ గా ప్రజలు కూడా పాంప్లెట్ పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విషయాల్లో ఉన్నటువంటి పరిస్థితిని చెప్పి తెలియజేస్తుంది. అలాగే అభిలాష్ రెడ్డి, గోవింద్ శంకరయ్య మొన్న జాయిన్ అయ్యాడు, మా తెలుగుదేశంకి వస్తారని మళ్ళీ వెళ్ళిపోయాడు. అయినా 2 ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు మాకు ఎప్పుడు శంకరయ్య కానీ అభిలాష్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యువకులు అట్లాగే పార్టీ అధ్యక్షులు వచ్చినారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరో యువ నాయకుడు తమ్ముడు కిరణ్ కూడా వచ్చినాడు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ మంచి మనసు చేసుకొని మన సింబల్ ఎవరుంది
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అభిమానించి సైకిల్ని, కమలాన్ని గెలిపించి ఖచ్చితంగా ఒక ఆయన పార్లమెంట్కి, నన్ను మళ్ళీ అసెంబ్లీకి తీసుకెళ్తే ఈ రోజు ఏ మాట చెప్పానో ఇక్కడ అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఈ చెన్నూరులో నాకు మెజార్టీ తేవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే నేను పనిచేశాను అడుగుతున్నా, పనిచేశా కాబట్టి అడుగుతున్నా. మీకే తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేదు మీకు. ఈ రోజు రోడ్డు వేసాం బ్రహ్మాండంగా. ఈ రోజు ఆటోలు, గిడ్డులు అన్ని బస్సులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పనిచేశాను కాబట్టి మీరు దయచేసి ఆదరించండి. అలాగే ఖచ్చితంగా ఈ గ్రామంలో మన నాయకుల నాయకత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఇంత బాగా చేస్తాడు చెన్నూరు అనేటువంటి మాటని నిలబెడతానని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో పంచాయతీని దత్తత తీసుకున్నా. నేను చెప్తున్నా మా పెద్ద నాయకుల సమక్షంలో చెన్నూరును కూడా దత్తత తీసుకుంటా. మళ్ళీ తెలియజేస్తూ మీరు మా పైన ఏ నమ్మకంతో పెద్దవాళ్ళందరూ వచ్చి నాతో ఈరోజు సునీల్ కుమార్ మాకు తెలుపుతున్నారు. మీ గౌరవాన్ని ఎక్కడ భంగం కలిగినన్నా మీరు చెప్పిన ప్రజలకు నడుచుకుంటా మీ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అన్నోళ్ళు వచ్చిన తర్వాత రాకముందు శ్రావణి ఇక్కడ కష్టపడి పనిచేసింది. అన్నోళ్ళతో కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా ఈ చెన్నూరులో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి కమలానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలయ్యా. థ్యాంక్ యూ.
గదిగో అడుగుల సడి విన